నమస్కారం అండి. నా పేరు బాలాజీ ప్రసాద్. నేను అంతర్జాతీయ సైకిల్ శిల్పిని. ఇప్పుడు మనం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర, ఎంతో ప్రెస్టీజియస్గా కట్టిన విజయవాడ స్టాట్యూ దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వీప్ యాక్టివిటీలో భాగంగా చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్న వాటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు శాండ్ స్కల్ప్చర్ అనేది నేను ఇక్కడ చేయడం జరిగింది. నేను అంతర్జాతీయ సైకిల్ శిల్పిని. ఇప్పటి వరకు 1500 పైగా సైకిల్ శిల్పాలు చేశాను. అలాగే ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేశాను. 8 నేషనల్ అవార్డ్స్, 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 4 వరల్డ్ రికార్డ్స్, 2 పురస్కార్స్ నాకు ఉన్నాయి. సో ఇది ఒక 4 days బ్యాక్ ప్రకాశం డిస్టిక్లో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద శాండ్ స్కల్ప్చర్ చేయడం. తర్వాత మన కృష్ణ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ గారు మనల్ని ఇక్కడ పిలిపించి ఇది చేయాలి బాబు అని చెప్పి మన సెంటర్లో ఈ బందర్ రోడ్ ఏదైతే ఉందో అందరికీ విజిబుల్ అయ్యేటట్టుగా ఇది మెయిన్ రోడ్డుకి పక్కన గేట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే స్వీప్ యాక్టివిటీలో భాగంగా చేసిన కాన్సెప్ట్ కాబట్టి స్వీప్ ఒక లోగో క్రియేట్ చేసాం. అలాగే ఎథికల్ ఓటింగ్, ఎవరు మద్యాన్ని తీసుకోకూడదు, అలాగే డబ్బుని గిఫ్టుల్ని ఎంకరేజ్ చేయకూడదు. ఓటుని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఎథికల్ ఓటింగ్ అనేది వేయాలి అని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది. అర్థం కాలేని చదువు రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఇక్కడ విజువల్ షోకేస్ కూడా చేయడం జరిగింది. అలాగే ఐ ఓట్ ఫర్ షూర్, అందరూ ఓటు హక్కుని ప్రాపర్గా వినియోగించుకుని ఓటు వేయాలనేది కాన్సెప్ట్. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రేరేపించిన సంకల్పం అనే లోగోను కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మే 30న జరిగే ఎన్నికల మహాపర్వానికి అందరూ కూడా అవేర్ అవ్వాలి. ఓటర్స్ ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుని ఎథికల్ ఓటింగ్ వేయాలనేదే కాన్సెప్ట్తో ఈ శాండ్ స్కల్ప్చర్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ వస్తున్న క్రౌడ్ పుల్లింగ్ అంతా చూసి చాలా నన్ను అప్రిషియేట్ చేయడం, అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, చాలా అప్రిషియేట్ చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని, అంటే శాండ్ ఆర్ట్ అనేది ఒక యూనిక్ ఆర్ట్ ఫామ్ అండి. అది చాలా ఈజీగా మౌల్డ్ అవుతాము. ఒక స్కల్ప్చర్ చేయడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు టైం పట్టవచ్చు. కానీ శాండ్ ఆర్ట్లో ఉన్న ఒక గుడ్ కాన్సెప్ట్ ఏంటంటే అది చాలా సింపుల్గా మనం ఒక విత్ అవర్స్లో మనం శాండ్ స్కల్ప్ట్ చేయొచ్చు, మనం అనుకున్న కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయొచ్చు. సో అలాంటి గొప్ప మీడియంలో నేను కళాకారుడిగా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలాంటి నా కళని ఇక్కడ ప్రదర్శించినందుకు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శృతివనం దగ్గర కింద గేట్ దగ్గర నేను ఇంత పబ్లిక్గా నేను అందరికీ కనిపించేటట్టుగా నేను ప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.